సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణీ నమోస్తుతే. వాగర్తావివ సంపృక్తో వాగర్త ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరం. జ్యోతిషాభిమానులందరికీ నమస్కారం. 2025 మే మాసంలో 12 రాసుల వారికి గోచార రీత్యా మాస ఫలితాలు. ప్రధానంగా ఈ 2025 మే మాసంలో గ్రహాల యొక్క స్థితిగతులు, సంచారగతులను గన పరిశీలిస్తే గ్రహరాజు అయినటువంటి సూర్య భగవానుడు మే 14 వరకు మేషరాశిలో తన సంచారాన్ని కొనసాగించి మే 14 తర్వాత ఆయన వృషభ రాశిలోనికి ప్రవేశిస్తాడు. ఇక కుజగ్రహం ఈ మే మాసమంతా కూడా కర్కాటక రాశిలోనే తన సంచారాన్ని కొనసాగిస్తాడు. బుధగ్రహము మే 6 వరకు మీనరాశిలో ఉండి 6 తర్వాత మేషరాశిలోనికి ప్రవేశించి 23వ తారీఖు వరకు అనగా మే నెల 23 వరకు మేషరాశిలో తన ప్రయాణాన్ని కొనసాగించి ఆ తర్వాత అనగా మే 23 తర్వాత ఆయన వృషభ రాశిలోనికి ప్రవేశిస్తారు. ఇక బృహస్పతి గురువు మే 14 వరకు వృషభ రాశిలో సంచారం కొనసాగించి ఆ తర్వాత మిథున రాశిలోనికి ప్రవేశిస్తారు. శుక్రగ్రహము ఈ 2025 మే మాసం అంతా కూడా మీన రాశిలో తన సంచారాన్ని కొనసాగించే పరిస్థితి కనిపిస్తుంది. అలాగే కర్మకారకుడు వృత్తికారకుడు అయినటువంటి శని భగవానుడు మీనరాశిలోనే ఈ 2025 మే మాసం అంతా కూడా తన సంచారాన్ని కొనసాగిస్తాడు. ఇక రాహువు మే నెల 18 వరకు మీనరాశిలో సంచరిస్తూ మే నెల 18 తర్వాత ఆయన కుంభరాశిలోనికి వెనుకకు మరలి తన సంచారాన్ని కొనసాగిస్తాడు. అలాగే కేతు గ్రహము మే నెల 18 వరకు కన్యా రాశిలో సంచారాన్ని కొనసాగించి ఆ తర్వాత సింహరాశిలో మే 18 తర్వాత సింహరాశిలోనికి ఆయన ప్రయాణం ముందుకు సాగుతుంది. ఈ రకంగా 2025 మే మాసంలో గ్రహాల యొక్క స్థితిగతులు ఉన్నాయి. ఇప్పుడు 12 రాశుల్లో 2025 మే మాసంలో మిథున రాశి వారి యొక్క మాస ఫలితాలు. ఈ మిథున రాశి వారికి తృతీయాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు మే 14 వరకు కూడా ఆయన లాభములో మేషరాశిలో సంచారం కొనసాగించడం వల్ల అధికారుల యొక్క సహకారంతో అభివృద్ధిని సాధిస్తారు. నూతన ఉద్యోగాలకు అవకాశం ఉంది. ప్రభుత్వం నుంచి ఆదాయాన్ని అందుకుంటారు. తండ్రి నుంచి ఆదాయాన్ని అందుకుంటారు. వ్యాపార రంగంలో కూడా నూతన అవకాశాలు రావడానికి ఎంతగానో అనుకూలత ఏర్పడుతుంది. ప్రభుత్వ అధికారుల నుంచి కూడా లాభాన్ని పొందడానికి అనుకూల వాతావరణం కనిపిస్తుంది. ఇక జన్మరాశ్యాధిపతి చతుర్థాధిపతి అయినటువంటి బుధుడు ఈ మే నెల 6 నుంచి కూడా 23 వరకు మేషరాశిలో లాభములు సంచరించడం వల్ల వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. కుటుంబపరమైనటువంటి నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆర్థికపరమైన అభివృద్ధిని సాధిస్తారు. బ్యాంకు లావాదేవీలు సైతం మీకు అనుకూలంగా ఉంటుంది. సమాజంలో మంచి గుర్తింపును తెచ్చుకోగలుగుతారు. సప్తమ దశమాధిపతి అయినటువంటి గురువు మే 14 నుంచి జన్మరాశిలో మిథున రాశిలోనికి ప్రవేశించి ఆయన ప్రయాణం కొనసాగించడం వల్ల సమాజంలో జన సంబంధాలు పెరుగుతాయి. మంచి గుర్తింపును తెచ్చుకోగలుగుతారు. పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోగలుగుతారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మీదైనటువంటి శైలిలో మంచి అభివృద్ధిని ఆదాయాన్ని సంపాదించుకునే పరిస్థితి కనిపిస్తుంది. ఇక అష్టమ భాగ్యాధిపతి అయినటువంటి శని భగవానుడు దశమ భావంలో మీన రాశిలోనికి ప్రవేశించే సంచారాన్ని కొనసాగించడం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పనిభారం పెరుగుతుంది. వ్యవసాయ రంగంలో అధిక ఉత్పత్తులు రావడానికి అవకాశం ఉంటుంది. మీకంటే చిన్నవారి యొక్క పనివారి సహకారంతో చాలా కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేసుకుంటారు. ఈ రకంగా వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పనిని బాధ్యతలను స్వీకరించడం వల్ల దానికి తగిన ఫలితాన్ని కూడా మీరు అందుకోగలుగుతారు. మే 18 వరకు దశమములో మీనరాశిలో రాహు సంచారం మీకు ఎంతగానో విదేశీ వ్యవహారాల విషయంలో కానీ విదేశీ వ్యాపారాల విషయంలో కానీ నూతన వ్యక్తుల విషయంలో కానీ వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని ప్రసాదించే పరిస్థితి కనిపిస్తుంది. అలాగే మే 18 నుంచి కేతువు తృతీయ భావమైనటువంటి సింహరాశిలోనికి ప్రవేశించడం వల్ల జన సహకారం బాగా ఉంటుంది. భగవంతుని ఆశీస్సులు బాగుంటుంది. నిరాడంబరతతో మీరు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధించుకోగలుగుతారు. మరి 2025 మే మాసానికి గాను మిథున రాశి వారికి సూర్య భగవానుడు మే 14 వరకు ఆయన సహకరిస్తున్నాడు. బుధుడు మే 6 నుంచి 23 వరకు పూర్తి సహకారాన్ని అందిస్తున్నాడు. గురువు మే 14 తర్వాత జన్మరాశిలో పూర్తిగా సహకారాన్ని అందిస్తున్నాడు. శని భగవానుడు దశమ భావంలో పనిని బాధ్యతలను అందిస్తున్నాడు. అలాగే మే 18 వరకు దశమ భావంలో రాహు అనుకూలంగా ఉన్నాడు. మే 18 తర్వాత సింహరాశిలో కేతువు మీకు అనుకూలంగా సంచరిస్తూ మిథున రాశి వారికి విశేషమైనటువంటి సుఫలితాలు ఈ మాసంలో కనిపిస్తుంది. అయితే షష్టమ లాభాధిపతి అయినటువంటి కుజుడు ద్వితీయ భావంలో కర్కాటక రాశిలో సంచరించడం వల్ల మీ మాటల వల్ల అపార్థాలు, కొన్ని కుటుంబపరమైనటువంటి చికాకులు తప్పు అనిపిస్తుంది.
ఇక పంచమ వ్యయాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ నెలంతా దశమ భావంలో సంచరించడం వల్ల కొంతమంది ఆత్మీయుల విషయంలో ఎడబాటు ఏర్పడుతుంది. అలాగే సంతానం విషయంలో కూడా కాస్త నిరాశ ఎదురయ్యేటువంటి వాతావరణం కనిపిస్తుంది. విపరీతమైనటువంటి ఖర్చులు కనిపిస్తున్నాయి. స్త్రీజన సహకారంతో అభిప్రాయ భేదాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది. మే 18 తర్వాత రాహు భాగ్యభావంలో సంచరిస్తున్నారు కనుక తండ్రి విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. విదేశీ వ్యవహారాలు కాస్త ప్రతిబంధకంగా మారేటువంటి సూచన కనిపిస్తుంది. అలాగే మే 18 వరకు కేతువు చతుర్థ భావంలో సంచరించడం వల్ల కుటుంబపరమైనటువంటి ఆటంకాల్ని, కుటుంబపరమైనటువంటి ఖర్చుల్ని, నిరాశను మీరు ఎదుర్కోక తప్పదనిపిస్తుంది. మరి 2025 మే మాసానికి గాను మిథున రాశి వారు తప్పనిసరిగా మే 18 తర్వాత రాహు అనుకూలత కోసం దుర్గాదేవిని దర్శించి అమ్మవారికి పూజాది కార్యక్రమాలు నిర్వర్తించండి. మే 18 వరకు నిత్యం గణపతి ఆరాధన చేసుకోండి. ఇక నెలంతా కూడా దశమ భావంలో శుక్రుడు ఉన్నాడు కనుక శుక్రవారం రోజు లక్ష్మీదేవిని సందర్శించి అమ్మవారికి అర్చనాది కార్యక్రమాలు నిర్వర్తించండి. కనకదార స్తోత్రం నిత్యం చదువుకోండి. అలాగే ద్వితీయ భావంలో కుజదోషం నుంచి బయటపడడానికి సుబ్రహ్మణ్య స్వామికి మంగళవారం రోజు అభిషేకం నిర్వర్తించండి. సుబ్రహ్మణ్య అష్టకం చదువుకోండి. కందులు పేదవారికి దానం చేయండి. మరి 2025 మే మాసానికి గాను ఈ మిథున రాశి వారు చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయురారోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు.